నమస్కారం. న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. అయితే గత 10 ఏళ్లుగా ఒక అడుగు ముందుకు వేయలేదు. ఇక ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడంతో కేంద్రం నుంచి విశాఖ రైల్వే జోన్పై కదలిక వచ్చింది. తాజాగా విశాఖపట్నంలో జోనల్ కార్యాలయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభించింది రైల్వే శాఖ. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో విశాఖ వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆనందం నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 29న విశాఖపట్నం పర్యటనకి వస్తున్నారు. ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విశాఖ రైల్వే జోన్ కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారని చెబుతున్నాయి రైల్వే వర్గాలు. ఈ క్రమంలోనే రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు ఇప్పటికే 53 ఎకరాల భూమిని రైల్వే శాఖకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 11 అంతస్తుల్లో 149 కోట్ల వ్యయంతో జోనల్ కార్యాలయ నిర్మాణం చేపడుతుంది రైల్వే శాఖ. టెండర్లు దాఖలు చేసేందుకు డిసెంబర్ 27 వరకు గడువు విధించింది. టెండర్లు దక్కించుకున్న వాళ్ళు 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అయితే భవనం పూర్తయ్యేంత వరకు ఎదురు చూడకుండా తాత్కాలిక భవనాల్లో అయినా సౌత్ కోస్ట్ జోన్ కార్యకలాపాలను ప్రారంభించాలని విశాఖ వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు.